నాకేం చెప్పాడంటే అలిగింది సీరియస్ అయ్యాను అని చెప్పానని చాలా సింపుల్గా చెప్పేశాడు. మళ్ళీ మీరు నాకు కామెంట్లు అయితే పెట్టేసేస్తారు. హాయ్ అండి, నమస్కారం, గుడ్ మార్నింగ్. 9 అయింది టైం. ఇప్పుడే గంట కూడా చూసారా? 9 గంటలకు కాలు మీద కాలు వేసుకుని తాపీగా కూర్చున్నాం ఏంటని పోలా బండికి అంటారేమో. ఈరోజు పెద్దోడు కాదు, చిన్నోడు. చాలా రోజుల తర్వాత కారు వచ్చిందండి. ఎన్ని రోజులు అప్పుడు వెళ్తామేగా వెళ్ళా కాజీపాలెం వెళ్ళాలండి. కాజీపాలెంలో కారు ఉంది. కాజీపాలెం నుంచి మంగళగిరి వెళ్ళి అక్కడ షాపింగ్ చూసుకుని అక్కడ నుంచి గుంటూరు వచ్చి అక్కడ షాపింగ్ చూసుకుని అయితే రావాలి. ఇన్ కేస్ పెందల కాడ కానీ రాగలిగితే నేను ఒక 5 అట్లా పెద్దోడికి కూడా ఉంది వచ్చిన కాడ నుంచి. అది పరిస్థితి. బయలుదేరు ఝాన్సీ. ఏం బ్రో, జాగ్రత్త. మనం వెళ్దాం. బాయ్. ఈ మధ్య పొట్ట వస్తుందని అంటుందండి ఝాన్సీ. దానికి రీజన్ ఏంటంటే లేట్ నైట్ తినడం అనమాట. నేను ఒక్కోసారి ఆటో నుంచి వచ్చేవరకు 9:30, 10 అవుతుంది. వచ్చి బండి తుడుచుకుని మళ్ళీ అంతా కడుక్కుని బండి ఎక్కించి పైకి స్నానం చేసి తినే వరకు 11, 11:30 అయిపోతుంది. బాగా లేట్ అయిపోతుంది. తిని పడుకున్న తర్వాత ఉదయానికి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అంటే కడుపులో మంటలాగా. నాకు అనిపిస్తుంది కాస్త పొట్ట అయితే పెరిగిందని. శపథం చేశా ఒకనొకప్పుడు తగ్గెత్తానని. కానీ మన జీవన విధానానికి అది సెట్ అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ చేయడం అది ఉరుకులు పరుగులు లైఫ్ కదా. ఇప్పుడు కాబట్టి కారు ఉందా, ఇప్పుడు ఉండాలి. లేకపోతే ఆటోకి వెళ్ళిపోయి ఉండండి. 5 గంటలకు వెళ్ళేసి 5:30, 4:30, 5 గంటలకి. అది పరిస్థితి. చూద్దాం. డైట్ మీద కొంచెం శ్రద్ధ పెడదాం. ఏం ఝాన్సీ రారా. పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఒంట్లో బాగా వేడి చేస్తున్నారు అనమాట. రోడ్డు చూడలేకపోతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి అండి. అంటే నిద్ర కాదు ఇది, ఎండలో ఒక్కోసారి చూడలేకపోతాను చూసారా, ఆ విధంగా అనమాట. ఇంతకంటే ఎక్కువ తినలేకపోతున్నా. కళ్ళు చూడకూడలేదు టయానికి. మా వాడు పగలు కొట్టేసారు పిల్లలు. అప్పు రోడ్డే కనపడుతుందండి. బాగా ఇబ్బంది. ఒక కంతో మూసి వెళ్తాను. చూడలేకపోతున్నాను రోడ్డు. సబ్జయత్నాలు ఏదో ఒకటి చేసి వ్యవహారం చేసి ఒంట్లో వేడిని తగ్గించాలండి బాగా. కాజీపాలెం వచ్చేది కారు తీసుకున్నానండి. టైం చాలా అయింది. నైట్ అయిపోయింది వచ్చే వరకు. మేబీ షాపింగ్ కదా. కార్ అయితే కొంచెం హాఫ్ కార్ అండి. అన్ని రకాల లోవాలి కాబట్టి తప్పదు మనకి. బాగా ఓల్డ్ కారు, చిన్న కారు కూడా. మన ధర్మం ప్రకారం కార్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసుకుని అయితే రెడీగా ఉందామండి. సార్ వాళ్ళు వచ్చేవారికి టైం అయితే 2 అయిందండి. మంగళగిరిలోని హ్యాండ్లూమ్స్ మొత్తం అయ్యే చేనేత వస్త్రాలయాలు అన్నమాట. వాస్తవంగా వచ్చింది ఎందుకంటే ఒక 10 డేస్లో పెళ్ళి ఉందంటండి. పెళ్ళికి షాపింగ్కి అయితే వచ్చారు లేడీస్. నేను రాత్రి నుంచి ట్రై చేస్తున్నా తగ్గిద్దామని చెప్పేసి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గట్లేదండి. ట్యాబ్లెట్ ఒకటి తెచ్చుకున్నా. మధ్యాహ్నం అన్నం కూడా తినలా. ఉదయం టిఫిన్ చేసి రావడం నేను ఇంటి దగ్గర.
చాలా ట్రై చేసాం, మంచినీళ్ళు తాగి తగ్గిద్దామని, చల్లబడిద్దామని. గుండెలో ఎక్కువగా మంట ఉంది. రీజన్ ఏమైందో తెలియట్లేదు. నైట్ లేటుగా తినడం అనుకుంటానండి. లైఫ్ స్టైల్లో చాలా చాలా చేంజెస్ అయితే చేయాలి. ఒక ట్యాబ్లెట్ 10 రూపాయలు తీసుకున్నానండి, ఆశ్చర్యంగా ఉంది నాకే. దాంతోపాటు మజ్జిగ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నానండి. చూస్తాను, తగ్గితే తగ్గింది, లేకపోతే తగ్గదు. మనం చేయగలిగింది ఏముంది. ట్యాబ్లెట్ వేసుకున్నాక కాస్త పర్లేదండి. సేనాపతి మిలిటరీ హోటల్ ఉంది కదా మనకి టోల్గేట్ దగ్గరలో, అక్కడైతే భోజనం చేసి అయితే నేనైతే కూర్చున్నా. మేడం వాళ్ళు అయితే లోపల భోజనం చేస్తున్నారు. గుంటూరులో షాపింగ్ చూసుకుని అదే చెప్పా కదా స్టార్టింగ్లో, ఇంకా వెళ్ళిపోయి కాజీపాడులో కారు పెట్టి అయితే ఇంటికి వెళ్తా అనమాట. టైం అయితే దాటిందండి. గుంటూరులోని శంకర విలాస్ రోడ్డు, మొత్తం ఇవన్నీ గోల్డ్ షాపులు ఇవన్నీ ఎక్కువ బాగా ఫేమస్ అనమాట. ఇది ఇక్కడ నాకు పక్కన తలెత్తి చూడంగానే దర్శనం ఇచ్చిన బోర్డు ఏంటంటే, మనకు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి, కానీ నా పక్కన హోటల్ సింధూరి ఎప్పటి నుంచో ఉంటుంది. అదండి సంగతి. వర్షం అయితే తుప్పర్లో పడతానే ఉంటుంది అక్కడక్కడ గ్లాస్ మీద. ఈ రోడ్లోనే ఒక నెల క్రితం పడవలాగా వేసుకెళ్ళా కారు నీళ్ళల్లో. ఇది చిన్న కారు, పడవలాగా వెళ్తే మాత్రం అంతే సంగతిలో. వర్షం పడకముందు వెళ్ళిపోతే బాగుండు. గుంటూరులో పడుకున్నానండి. ముఖం చూస్తుంటే అర్థమైంది మీకు. వేడి చేస్తే మనిషికి కొంచెం ఒక రకమైన బద్ధకం, నీరసం, ముందుగా నిద్ర వచ్చేసిందండి. టైం 7:30 అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేశారు, కొంచెం ఫ్రెష్ అయితే బయలుదేరుతాను. ఇద్దరు మొత్తం ఇంకా బాగా చూడండి. టైం 10 అయిందండి ఖచ్చితంగా. కాజీపాలెంలో అయితే కారు పెట్టేసి ఇంటికైతే బయలుదేరాను. బాగా లేట్ అయిందండి. నక్కలవారిపాలెం అని మా ఊరు పక్కనే ఉండిద్దండి. ఊరు తెలుసు కదా మీకు. అదే ఆ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ పక్కనే. ఇక్కడికి వచ్చే వరకు చిన్న తుఫారు పడుతుంది. దేవుడి దేవల్ల మనం వాన పడక ముందే వచ్చేసాం. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళబోవట్లేదు, ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్తాం. ఎందుకంటే మా అమ్మ వచ్చిందండి నాట్లకి వెళ్ళేసి. 10 రోజులు 15 రోజులు అవుతుంది. చెన్నై దగ్గర ఏదో ఊరు వెళ్ళారంట. ట్రైన్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నాకు కుదిరితే తీసుకొద్దాం ఎక్కించుకొద్దాం అనుకున్నాను. ఇంకా వేరే ఆటో ఉంటే పెదకొల్లపాలెం వరకు ఎక్కొచ్చి ఆడ నుంచి కిలోమీటర్ నడిచి వచ్చిందంట. సంచి ఒకటి వేసుకుని ఫోన్ చేస్తే అనందన్న అమ్మ రా ఇంటి దగ్గర ఉందని చెప్పాను. వెళ్ళి మా అమ్మను పలకరించేసి మా డాడీని పలకరించేసి వెళ్తానండి. అది పరిస్థితి. మబ్బు పట్టేస్తుంది నల్లగా. టైం చూసుకున్నట్టే ఇంచుమించుగా 10:30 అయితే అయిందండి. మాకైతే ఇటు ఆ ఊరు దాకే స్తంభాలు ఉంటాయి, ఇటేముంది అంత చిన్న చీకటి అనమాట. చెప్పు, ఏమో అన్నావు? అన్నం తలకాయ ముందు కొంచెం. షర్ట్ లేదు బ్రో నీకు. బావు ఏమో ఎట్ట ఉన్నారు? బా బిర్యానీ వేసాయి యాత్ర చదువుతానికి. లాంచీ మీద వెళ్ళి 2 గంటలు లాంచీ మీద వెళ్ళి మళ్ళీ లాంచీ ఎక్కొచ్చు. ఉల్లిపాయల చాక్ ఏంది? ఎవరిని? ఎవరు పూసమైనా? ఇంకొక ఆయన ఇప్పుడు పడవ ఎక్కించాడు, రేపు విమానం ఎక్కుతాడు. అది నువ్వు తెచ్చావు బిర్యానీ? వస్తా బాగుంలే. ఇది ఒక్కటి తీసుకొచ్చా మూట. మరి మళ్ళీ వెళ్తారా? ఏం పేరు ఊరు పేరు?
ఇప్పుడు ఈరోజు వెళ్ళింది, ఇదే మొన్న వెళ్ళింది. ఇరక్కమా? ఇరుక్కుపోకుండా వచ్చారు మరి ఎట్టగట్ట ఏ గురు ఇరుక్కుపోతారు అనుకున్నా. పిల్లులను చూసి చాలా అవుతుంది గురు. పిల్లులు పెంచుతున్నావు ఎన్ని? 4 అయ్యి 4 ఆ, నేను ఎవరితో ఉంటాను తెలుసా? పిల్లులతో 4 పిల్లులు, ఆ, 2 కుక్కలు, ఆ. 1 పాము. ఏడాది ఏడా వెళ్తున్నానులే బాబు, ఎత్తుకొని లేనిపోయారు కావాల. పావులను పెంచుతున్నావు. బాగానే ఉండరు. 11 గంటల 10 నిమిషాలు అవుతుంది. దెయ్యాలు కూడా లైన్ మీదకి వచ్చే టైం అవుతుంది. తిరిగేలా టైమా? సరే వెళ్తున్నా, ఇక బాగా చెప్పి వెళ్తా వాటికి. సరే మరి వెళ్తున్నా, వెళ్తున్నా. సరే గురు బాయ్. వచ్చినప్పుడు వచ్చి అనుకుంటున్నా. అదే మరి. హలో గ్రామ సింహాలు, మీరు అట్టుంటే ఇబ్బంది లేదు కదా. మీరు ఆటోలకు ఎక్కి పాడు చేస్తున్నారు, నాకు బాధగా ఉంది. తీ కొట్టది. 11:10కే నిద్రపోయారా? చదువుతాం మర్చిపోయానండి. ఈరోజు గుంటూరులో రాధక్క దగ్గరికి అయితే వెళ్ళాయి. ఝాన్సీ ఈ అక్కయ్య తీసుకురమ్మంటే ఎండి చేపలు 2 రోజుల అయ్యా అవి పంపించింది. అవి ఇచ్చేద్దామని వెళ్తే అక్క దగ్గరికి అక్క 2 కవర్లు ఏందో పెట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం. అది అబ్బో ఇరుక్కుపోయాం. సబ్జీ నీళ్ళు తీసుకురా అంటే ఫోన్ చేసి చెప్పానులేండి, వీడియో చేసింది బాగా సబ్జీ నీళ్ళు చేయమని. మొన్న లైవ్లో కామెంట్ పెట్టారు బ్రదర్, ఏంటి ఈ మధ్య సిస్టర్ అలగట్లేదని చెప్పేసి. ఉదయం నుంచి మేము బలుపుకుంటున్నాం. నిజానికి ఎందుకో కూడా చెప్తా, కూర్చో. ఆ ఎండు చేపలు 2 రోజులు వేస్తుంటే ఝాన్సీ విడిగా ఉన్నాయి, అంటే పర్ఫెక్ట్గా ప్యాక్ చేయాల, స్మెల్ వస్తున్నాయి అవి. మనం వెళ్ళేది వేరే వాడు కార్ వేసుకుని వెళ్తాం, దానికాడ కొంచెం వరుస ఏం చేసి కరెక్ట్గా ప్యాక్ చేయడం కుదరదా, స్మెల్ వస్తున్నాయి కదా, మన కార్ అయ్యింది మనం తీసుకెళ్తానికి అని చెప్పి చిన్నగా అరిసానండి. దానికోసం అలిగింది. సరే ఇబ్బంది ఏం లేదు, పట్టుకో స్పూన్తో తిప్పు, సబ్జెత్తునాలు తిప్పు. ఏం వేసి ఇందులో నీళ్ళు కూడా వేసినట్టున్నావుగా. అది నో మోర్ బ్రదర్, ఛాన్సే లేదు అలక్కుండా ఉండటానికి. అయినా పర్లా, రాధకేం పంపించింది చూపి తీసుకొచ్చి. ఇవ్వండి, రాధక్క పంపించిన పచ్చళ్ళలో పప్పులో నెయ్యి అయితే ఇవ్వండి. ఇది వచ్చేసరికి రాతి ఉసిరికాయ పచ్చడి అండి. ఇది వచ్చేసరికి టమాటా అండి. ఇది వచ్చేసరికి పండు మిర్చి అండి. ఇంకా ఇది వచ్చేసరికి ఆవకాయ పచ్చడి అండి. 4 రకం పచ్చళ్ళు. ఇది వచ్చేసరికి ఇది నేను కారపొడి అనుకుంటున్నాను, ఇంకా నాకు తెలియలేదు ఇదేందనేది. చట్నీలో కారపొడి అనుకుంటున్నానండి. ఇంకా పోతే నెయ్యి అయితే ఇదిగోండి 2 డబ్బాలు. అదేవిధంగా ఈ చెక్కలో సున్నుండలో ఇది దూద్ పేడ అంట, దూద్ పేడ, ఇది స్వీట్ అండి. అది
ఆ ప్యాకెట్ ఇది ఇది వచ్చేసరికి పోహా అటుకులు అండి, అటుకులు ప్యాకెట్. ఓహా పోహా పోహా అన్ని సంగతి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న ప్రతిదీ మీరు ఏదైతే చూసారో పచ్చళ్ళు కానీ నెయ్యి కానీ తినేవి కానీ ప్రతిదీ కూడా తన చేతులతో కానీ స్వయంగా చేసినాయనండి. అంటే ఇది కొట్లో కొన్నది అనుకుంటలేండి. అంటే ఈ అట్టమ్మ కాబట్టి దీన్ని బట్టి చెబుతున్నాను. ఈ లడ్డూలు కానీ చెక్కలు కానీ పచ్చళ్ళు కానీ నెయ్యి కానీ ప్రతిదీ కూడా అక్క స్వతహాగా అయితే తన చేతిలో తను చేసిన రెసిపీలు అనేది మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్పానని కాకుండా పచ్చళ్ళు కానీ నెయ్యి కానీ ఈ పప్పులు కానీ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీకు పండగలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉన్నా లేదంటే అప్పుడప్పుడు కావాలన్నా సరే మీరైతే మాకు కామెంట్ అయితే పెట్టండి. అక్క మీకు కావాల్సిన ప్రతి ఒక్కరైతే చేసి అయితే పంపించిద్దండి. అదండి సంగతే. నాకేం చెప్పాడంటే అలిగింది సీరియస్ అయ్యాను అని చెప్పానని చాలా సింపుల్గా చెప్పేసాడు. మళ్ళీ మీరు నాకు కామెంట్లు అయితే పెట్టేసేస్తారు. ఎందుకంటే నా గురించి నేను మాట్లాడకపోతే ఆయన నా గురించి మాట్లాడు కాబట్టి నేనే మాట్లాడుతున్నాను. ఏం చేస్తాం, వాళ్ళు వచ్చి పడినా వీళ్ళు వచ్చి పడినా ఇంట్లో వచ్చి పడినా ఎవరు వచ్చి పడినా ఇంట్లో పిల్లల మీద పడతారంటారు కదా. సేమ్ అలాగే ఆయన గారు కూడా అనమాట. అలిగాను, అలిగినంత మాత్రం వీడియో తీయకుండా ఉంటాను అయ్యింది. వీడియో అయిపోయాక మళ్ళీ అడుగుతాను. అదని సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.